రాళ్లతో కప్పబడిన రాయలసీమను రాసులు పోసి రతనాల సీమగా కరువు కాటకాలతో కరువు సీమగా పిలువబడే రాయలసీమను ఆలోచన పరిజ్ఞానంతో పరిపాలనా దక్షతతో వేల చెరువులు తోగించడం, కాలువలు సాగునీరైతేనేమి తాగునీరైతేనేమి మరి ఈ రాయలసీమను రతనాల సీమగా సుభిక్ష సీమగా పాలించిన రాజు శ్రీకృష్ణ దేవరాయలు గారు. ఆయన ఈరోజు పట్టాభిషేక దినోత్సవంగా కడప నగరం శ్రీకృష్ణ దేవరాయ కూడలి నందు కడప వలయ సంఘములతో పాటు ఇతర కులాలతో అందరూ సమిష్టిగా శ్రీకృష్ణ దేవరాయల పట్టాభిషేకాన్ని పూలమాలతో గజమాలతో ఆయనను సత్కరించి మరి ఆయన చేసిన సేవలు, ఆయన రాజ్య పరిపాలనా దక్షతను భావితరాల యువత స్ఫూర్తిదాయకమైన విధానాన్ని అవలంబించేదానికి ఇనుముడిమించే విధంగా ఆయన పట్టాభిషేకం ఈరోజు జరుపుకోవడం మాకు ఆనందదాయకంగా ఉంది. రాజు అంటే పేదల పాలిట కల్పవృక్షంగా ఉండాలి తప్ప స్వార్థంతోనూ స్వలాభంతోనూ పాలించిన రాజుగా కాకుండా పేద ప్రజల ఆలోచనకు అనుగుణంగా అంతర్లీనంగా పాలించిన రాజు శ్రీకృష్ణదేవరాయలు. మరి అటువంటి రాజును భావితర యువతకు స్ఫూర్తిదాయకమైన నాయకుడిగా, పరిపాలక దక్షుడిగా మనం తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడున్న మరి పాలకులు కూడా శ్రీకృష్ణదేవరాయలని స్ఫూర్తిగా తీసుకొని పేదల పాలిట పెన్నిదిగా, పేదలకు కల్పవృక్షంగా ప్రభుత్వం ఉండాలని చెప్పి మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మరి ఇటువంటి పరిపాలనా దక్షతని ఆయన జయంతి కానీ, ఆయన వర్ధంతి కానీ, ఆయన పట్టాభిషేకం చేసిన దినాన్ని కానీ రోజును కానీ మరి ప్రభుత్వ కార్యక్రమంగా ఇప్పటికీ నోచుకోలేదంటే నిజంగా అటువంటి రాజును కీర్తినే ఈరోజు గుర్తించలేని పరిస్థితుల పాలకులు రాష్ట్రాలను దోచుకున్న వాళ్లకు ఒక రోజు కేటాయించి వాళ్లకు ప్రభుత్వ ధనంతో మరి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ రోజుకైనా ఈ ప్రభుత్వాలన్నీ కూడా ఇటువంటి శ్రీకృష్ణదేవరాయలు వర్ధంతి కానీ, జయంతిని కానీ, పట్టాభిషేకం కానీ భావితరాల యువతకు కానీ ప్రజలకు కానీ తెలిసే విధంగా, ఆయన పరిపాలన చేసే విధంగా ఎందుకు అటు చేయాలని చెప్తున్నామంటే ఆయన నిరంతరము ప్రజల కోసం ఈ భూభాగం కోసం పరితపించిన రాజుగా, కీర్తించబడిన రాజుగా ఉన్నాడు. కాబట్టి ఆయనను తెలియజెప్పాల్సింది ఆయన కార్యక్రమాన్ని అధికారికంగా ప్రకటించి చేస్తే భావితరాల ప్రజలందరూ కూడా ఆ స్ఫూర్తిదాయకమైన విధానాన్ని తీసుకొని మరి ఈ సమాజంతో అయితేనేమి ఈ భారతదేశ సమగ్రత కోసం పాటుపడేదానికి ఆయన పరిపాలన దక్షత ఉపయోగపడుతుందని కోరుతా ఉన్నాం. జై జనసేన, జై పవన్.